అనేక మంది క్రైస్తవులు ఈ రీతికి చెప్తాం, మనం వింటూ ఉంటాం, నేను శోధించబడుతున్నాను, శోధనను జయించలేకపోతున్నాను, ఆ శోధనకు నేను లోనైపోతున్నాను, పాపంలో పడిపోతున్నాను అని. శోధన అనే మాటకి అర్థం ఏంటంటే మోసం అని అర్థం. ఈ శోధనలన్నీ శరీరం ద్వారానే జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరాన్ని అమాలేకుతో పోల్చబడింది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటారు. రెఫదీముకు వచ్చిన తరువాత వారు చేసిన మొట్టమొదటి యుద్ధం అమాలేకులతోనే. అయితే అమాలేకులతో యుద్ధం అద్భుతంగా జరిగింది. మోషే చెప్పాడు ఎలా యుద్ధం చేయాలో. యెహోషువతో అంటున్నాడు, యెహోషువ మన కొరకు మనుషులను ఏర్పాటు చేసుకొని నువ్వు యుద్ధం చేయి, నేను దేవుని కర్ర చేత పట్టుకుని కొండ శిఖరాగ్రం ఎక్కుదును. మోషే శిఖరాగ్రం మీద ఉన్నాడు, యెహోషువ కింద యుద్ధం చేస్తున్నాడు. మోషే చేతిలో దేవుని కర్ర ఉంది, యెహోషువ చేతిలో కత్తి ఉంది. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు, మోషే చేతులు దించినప్పుడు అమాలేకు గెలిచాడు. అందుకే మోషే చేతులు తిమ్మిరెక్కినప్పుడు హూరు అహరోన్లు తీసుకొచ్చి ఒక బండం తీసుకొచ్చి ఆ రాయిని తీసుకొచ్చి మోషేను కూర్చోబెట్టి అటుపక్క అహరోను ఇటుపక్క హూర్లు తమ చేతులు ఊతమిచ్చి అలాగే పట్టుకున్నారు. సాయంత్రం వరకు కూడా మోషే అలాగే చేతులు ఎత్తి ఉంచాడు. ఇశ్రాయేలు గెలిచారు. అట్లు కత్తి చేత యెహోషువ అమాలేకు రాజును జయించెను. చేతులెత్తుట ప్రార్థన, చేతులో కత్తి వాక్యం. మనం శోధన జయించడానికి 2 ఆయుధాలు కావాలి. చేతులెత్తుట ప్రార్థన చేయుట, చేతులో కత్తి 2 అంచులు కలిగిన దేవుని యొక్క వాక్యం. హెబ్రీ పత్రిక 4:12. మీకు 2 కావాలి. అనేక సార్లు నేను శోధించబడుతున్నాను అంటావు. అయితే నీవు శోధనను నువ్వు జయించాలంటే యేసుక్రీస్తు మాదిరి, యేసుక్రీస్తుని తోసుకుంటే అపవాది కొండ శిఖరాగ్రం మీద తీసుకుని వెళ్ళాడు కదా, శోధన ఎలా కలుగజేశాడు చూడండి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ శోధన ఎలా జయించాడు? వాక్యం అనే ఖడ్గమును చేతబట్టి ద్వితీయోపదేశ కాండములో ఉన్న వాక్య భాగాల ద్వారా శోధన జయించాడు. మరి మీ సంగతి, నా సంగతి, ఈరోజు మనం కూడా శోధన జయించడానికి చేతులెత్తుట ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారానే వీటిని జయించగలుగుతాం. వాక్య జ్ఞానాన్ని కలిగి ఉండడం ద్వారానే మనం ఈ శోధనలు జయించగలుగుతాం. అర్థమవుతుందా? కాబట్టి మనకి 2 కళ్ళు ఎలా అవసరమో, పక్షి ఎగరడానికి 2 రెక్కలు ఎలా అవసరమో, ఒక కన్ను ప్రార్థన, ఒక కన్ను వాక్యం, ఒక చెయ్యి ప్రార్థన, ఒక చెయ్యి దేవుని యొక్క వాక్యం, ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క దేవుని యొక్క వాక్యం. శోధనను జయించటానికి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తును మాదిరిగా తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు శోధన ఎలా చేయించాడో మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవండి. యేసుక్రీస్తు మనకు మాదిరి. ఎందుకు? ఆయన మనవలే శోధించబడ్డాడు, కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు. చక్కగా రాయబడింది కదా. ఎలా? ఆయన వాక్యమును చేతబట్టి. ఆయన శరీరం మనవలే శరీరము కలిగి ఉన్నాడు, శోధించబడ్డాడు, కానీ పాపము లేనివాడిగా ఉన్నాడు అనే మాట. ఆయన మాదిరిగా తీసుకోండి, మనం శోధనను జయించగలుగుతాం. వాక్యం ఎక్కువగా చదవడం ద్వారా దేవుని వాగ్దానాలు మీకు గుర్తొస్తాయి. ప్రభు అన్నాడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, మనము సహించగలుగుట కన్నా ఎక్కువగా శోధించబడనీయడు ఆయన. వాగ్దానాలు ఉన్నాయి. వాక్యం చదువుతుండగా మనం బలం పొందుతాం, శక్తిమంతులు అవుతాం. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మీద ఆనుకుంటాం. దేవుని విశ్వాస్యత ఎంత గొప్పదో. ఆయన మీద ఆనుకుని వారికి దేవుడు ఏ రీతిగా సహాయం చేయగలుగుతాడో, అవును, మనకు సహాయము చేస్తాడు మన ప్రధాన యాజకుడు. అవును, వాక్యం ఎక్కువగా చదవడం ద్వారా, వాక్యాన్ని ఎరిగి ఉండడం ద్వారా మనం శోధనను జయించగలుగుతాం. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులకు అందులోకి పరిగెత్తి సురక్షితంగా. వాక్యం చదవడం ద్వారా ఆ బలమైన దుర్గాన్ని మనం ఆశ్రయంగా చేసుకుంటాం. చూసారా? ఈ రీతిగా మనం శోధనను జయించవచ్చు. కాబట్టి చేతులెత్తుట, ప్రార్థించుట, యెహోషువ చేతుల్లో కత్తి, 2 అంచులు కలిగిన ఖడ్గం, దేవుని యొక్క వాక్యం. ఈ రెండింటిని మీరు ఆధారం చేసుకోగలిగితే ప్రతి శోధన ఎంత పెద్దదైనా కావచ్చు, వాటిని జయిస్తావు. విజయోత్సాహముతో దేవుడు నిన్ను గొప్పగా ఊరేగిస్తాడు. ఉన్నతమైన స్థానానికి వెళతావు. శోధనను జయించినప్పుడు నీ వల్ల దేవునికి మహిమ కలుగుతుంది, నీవు దీవించబడతావు.